వేల లక్షల సంఖ్యలో మారగలము. భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నాము. మీరే కనికరించి మమ్మను మీకు మాకు అనేకులకు ప్రయోజకులుగా నేతలు చేయమని వినబోతున్న ఈ సందేశము మా జీవితాన్ని బలపరుచున్నట్లుగా, ప్రభా మీ కొరకు నూతన తీర్మానాలు చేసుకున్నట్లుగా, ఒక నూతన ఆధ్యాత్మిక ఉద్యోగాన్ని పొందుకున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా చాలు. ఇలా జనరల్గా మనం కొన్ని అనుభవాలను అప్పుడప్పుడు కలిగి ఉంటాం. ఒక తరగతిలో టీచర్ లేనప్పుడు స్టూడెంట్స్ ఎలాగుంటారు అని అంటే, వాళ్ళ మీద పేపర్లు వేయడం, వీళ్ళ గురించి కామెంట్ చేయడం, వాళ్ళని గిచ్చడం, వీళ్ళని కొట్టడం, అది ఇది రాయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సడన్గా టీచర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? సైలెంట్ అయిపోతారు, గప్చిపోయిపోతారు. అలాగే కొన్నిసార్లు పేరెంట్స్ లేనప్పుడు పిల్లలు ఏవేవో పనులు చేస్తూ ఉంటారు, అల్లరి పనులు చేస్తూ ఉంటారు. తిట్టుకోవడం, కొట్టుకోవడం, గట్టిగా మాట్లాడుకోవడం, వాటిని వీటిని లాగడం, తోయడం, చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సడన్గా పేరెంట్స్ వచ్చారనుకోండి, పిల్లలు ఏమైపోతారు? దే బికమ్ సైలెంట్. కొన్నిసార్లు పాస్టర్ లేనప్పుడు విశ్వాసులు ఎలా ఉంటారు అంటే ఎలాగుంటారు. నేను ఒకసారి ఒక ప్రాంతంలో వాక్యం చెప్పేదానికి వెళ్ళాను, గృహ కూడిక. వెళ్ళేసరికి ఆ గృహ కూడికి ఇంకా కొన్ని కుటుంబాలు వచ్చున్నారు. వచ్చి వాళ్ళు ఆలాజాలంగా ఉన్నారు, నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉన్నారు. నేను ఎప్పుడైతే ఆ గృహంలోకి అడుగు పెట్టబోతున్నా, అమ్మ బ్రదర్ వచ్చారని చెప్పి గప్చిప్ అయిపోయాను. మీ ఇంటికి హౌస్ విజిటింగ్ వచ్చామనుకోండి, కరెక్ట్గా మీరు ఆ టైంలో సినిమా చూస్తూ ఉంటారు. అమ్మ పాస్టర్ గారు వచ్చారు వెంటనే మీరు ఏం చేస్తారు మీరు? ఛానల్ మారుస్తారు, లేకపోతే టీవీ ఆపేస్తారు. అంటే మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఇంకొక రకంగా. కొన్ని ఎంటర్టైన్మెంట్స్ మంచిదే, కానీ అన్నీ మంచివి కావు. కొన్ని వినోదాలు, కార్యక్రమాలు మంచివే, కొన్ని పాపానికి దారి తీసేటువంటివిగా కూడా ఉంటాయి. అట్లాంటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి జీవించాలి. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించు. నేనున్నప్పుడు విధేయత చూపించడం కాదు, కానీ నేను లేనప్పుడు కూడా మరింత విధేయత కలిగి భయముతో, వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. సేవకులు ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, ఉపాధ్యాయులు ఉన్నా లేకపోయినా, we have to keep our standards, spiritual standards, very carefully. మనం పనిచేసేటువంటి స్థలాల్లో,
అధికారులు ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారులు లేనప్పుడు ఒక రకంగా. అది మన మానవ నైజం. అది కొన్ని ఎంటర్టైన్మెంట్స్ పాపం కాకపోవచ్చు, కానీ కొన్ని పాపానికి దారి తీసేటువంటివిగా ఉంటాయి. ఫోన్ చూస్తూ ఉంటారు, సడన్గా ఎవరైనా వస్తే ఫోన్ వెంటనే వేరే ఛానల్ తిప్పుతారు. కారణం ఏంటి అంటే మేము చూసేది వేరే వాళ్ళకి తెలియకూడదు. కొంతమంది చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం వింటున్నారో అనేది వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఇట్లాంటి సంఘటనలు బైబిల్లో కూడా సేవకులు లేనటువంటి సమయంలో ప్రజలు దారి తప్పినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. మోషే నేతృత్వంలో కొన్ని లక్షల ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి కానానికి ప్రయాణమయ్యారు. మోషే వారితో కూడా ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎక్కడికి పోమంటే అక్కడికి, మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి వాడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో దేవుడు మోషేని పిలిచాడు, బాబు ఒకసారి కొండెక్కిరా, నీతో మాట్లాడాలి, నేను మాట్లాడేటువంటి మాటలు నీవు ప్రజలకు అందించాలి అన్నప్పుడు మోషే కొండెక్కి వెళ్ళిపోయాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయినాయి, 3 రోజులు అయినాయి, 4 రోజులు అయినాయి, 10 రోజులు అయిపోయినాయి, 20 రోజులు అయినాయి, ఇంకా మోషే రాలేదు. ప్రజల్లో ఒక భయం అనేటువంటిది పోయింది. సేవకుడు లేనటువంటి భయం పోయి ప్రజలందరూ ఏమనుకున్నారు అంటే, వేర్ ఈస్ మోసెస్, మోషే ఎక్కడున్నాడు, ఏమైపోయాడు అని వాళ్ళకే వాళ్ళు ఆలోచించడం ప్రారంభించారు. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. 32వ అధ్యాయము 1వ వచనం. ఒక దేవతను మా కొరకు చేయును, ఐగుప్తులోని మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పేది. చాలు. మోషే కొండ మీద నుండి తడువు చేయుట అని చూస్తాము. కొండ దిగకుండా ఆలస్యం అవుతాను, ఇంకా దేవుడు ఇవ్వలేదు కాబట్టి ఆలస్యం అవుతాను. ఇందులో ఈ ఇశ్రాయేలు అందరూ కూడా చాలా వరకు ఏమనుకున్నారు అంటే, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి మా ముందర నడుచుటకు ఒక దూడను మా కొరకు చేయమని అహరోనుకి ప్రెజర్ చేశారు. సరే, అహరోను కాదం లేక దూడను చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, కొన్నిసార్లు నేను ఇందాక చెప్పాను, ఎంటర్టైన్మెంట్స్ సమ్టైమ్స్ బికమ్ సిన్స్. కొన్నిసార్లు వినోదాలు చివరికి పాపానికి దారి తీసేటువంటివిగా మారుతాయి. విగ్రహారాధన చేశారు, విచ్చలవిడిగా తాగుతూ తిరుగుతూ డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చూసేదానికి వీళ్ళు దేవుని బిడ్డలేనా అనే విధంగా వాళ్ళు జీవించారు. చూడండి, అక్కడ ఒక మాట మనం చూస్తాము. పిల్లలు 34వ వచనం చదవండి, 24వ వచనం, 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. కిందకు దిగి వచ్చేసరికి ప్రజలు ఎలా ఉన్నారు అంటే విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారు. విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారు పిల్లలు. అంతవరకు ఏదో ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వచ్చినటువంటి వారు సేవకుడు ఎప్పుడైతే లేకుండా పోయాడో ప్రజల్లో ఆ డిసిప్లైన్ అనేటువంటిది వెళ్ళిపోయింది. ఇప్పుడు మోషే మనతో లేడు కాబట్టి మన ఇష్టానుసారంగా మనము జీవితాం అనే ఉద్దేశంతో ప్రజలు విచ్చలవిడిగా జీవించడం ప్రారంభించారు. చివరికి వాళ్ళలో చాలామంది నశించిపోయారు.
అయితే వాళ్ళలో కొద్దిమంది ఉన్నారు ప్రియులారా. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, సేవకుడు ఉన్నా సేవకుడు లేకపోయినా వాళ్ళ భక్తిని మాత్రం వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే యెహోషువ. యెహోషువ ఆ సమయంలో అటు మోషేతో లేడు, ఇటు ఇశ్రాయేలుతో లేడు. ఆ కొండ మధ్యలో ఎక్కడో ఉన్నాడు. అటు పైకి వెళ్ళలేక కిందకి రాలేక యెహోషువ అక్కడే బహుశా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడేమో. హీ డిడ్ నాట్ మింగిల్ విత్ ద పీపుల్ హూ లివ్డ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి ప్రజలతో కలవక యెహోషువ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో కాసుకొని ఉన్నాడు. మోషే లేకపోయినప్పటికీ యెహోషువ మాత్రం తన భక్తిని, తన విశ్వాసాన్ని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును చూడక జాగ్రత్తగా కాపాడుకుంటాడు. సరే, యెహోషువ కొండ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి సరేలే అనుకోవచ్చు. కానీ కింద కాలేబు కూడా ఉన్నాడు. కాలేబు కూడా ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్నాడు, కానీ వాళ్ళు జీవించినట్టు జీవించలేదు. పౌలు అంటున్నాడు, నేను ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా మరి ఎక్కువ భయాన్ని కలిగి జీవించాడు, విధేయత కలిగి జీవించాడు. ఈ మానవ నైజం అలాంటిది ప్రియులారా. ఇందాక చెప్పాను కదా, పిల్లల గురించి, పాఠశాల గురించి చెప్పాను. అవన్నీ మామూలే, దేర్ ఆర్ కామన్ థింగ్స్. కానీ కొన్ని మాత్రం దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఉంటాయి. ఇంకొక మాట కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చింది. రాజు లేడు. There was no king. So they wanted to live as per their will. ప్రియులారా, అక్కడ రాజు లేడు వాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించారు. అలా జీవించటం వల్ల ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో మరణాలు ఇశ్రాయేలు యొక్క చరిత్రలో చోటు చేసుకున్నాయి. ప్రియులారా. కాబట్టి ఈ డిసిప్లైన్ లైఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనుషులు ఉన్నా లేకపోయినా మనం ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. తెలుసు కదా ఆ యొక్క అధ్యాయం ఎలాంటిదో అనేది. ఎన్నో కుటుంబాల్లో పురుషులు లేనప్పుడు స్త్రీలు, స్త్రీలు లేనప్పుడు పురుషులు అవాంఛనీయమైనటువంటి పనులు చేసి కుటుంబాలను కూల్చేసుకుంటున్నారు. మెనీ ఫ్యామిలీస్ ఆర్ కొలాప్స్డ్ బికాస్ ఆఫ్ ఫర్నికేషన్ ఆర్ అడల్టరీ. వ్యభిచారమును బట్టి, జారత్వాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు కూలిపోతా ఉన్నాయి. పురుషుడు లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. కొన్ని ఫ్యామిలీస్ ప్రియులారా, ఆ దుబాయ్కో, మస్కట్కో, అమెరికాకో పురుషులు వెళ్ళిపోతారు ఉద్యోగాలు. కానీ ఇక్కడ స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, పురుషులు లేనప్పుడు దే హ్యావ్ నో ద ఫియర్ ఆఫ్ హస్బెండ్, సో దే వాంట్ టు లివ్ యాజ్ పర్ దేర్ విల్. ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ ఆల్సో హ్యాపెన్ టు హస్బెండ్స్. పురుషులకు కూడా అలాగే ఉంటుంది. భార్య లేదు కాబట్టి నేను కూడా ఆ రీతిగా జీవిస్తాను. ఎక్కడైతే మనం భయపడాల్సినటువంటి వాళ్ళు ఉండరో
అక్కడ మనం భయాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా ఉంటాం. ఆదికాండము 39వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. 39, 11, 12. అట్లుండగా ఒకనాడు ఇంటి మనుషుల్లో ఎవ్వరు అక్కడ లేదు. పోతీఫరు భార్యను గురించి ఇక్కడ మనం చూస్తాము. ఒక భర్తకు ఎంతో నమ్మకస్తురాలుగా ఉండాల్సినటువంటి భార్య, భర్త పట్ల స్త్రీ ధర్మాన్ని జరపాల్సినటువంటి భార్య, భర్త చేత పోషింపబడుచున్నటువంటి భార్య, భర్తకు ద్రోహం చేసేటువంటి భార్యగా పోతీఫరు భార్య కనబడుతుంది. Why? Because she has such kind of lust, కామోద్రేకము. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరు కూడా లేరట. ఇక్కడ చూడండి, ఒక క్లాష్ మనం చూస్తాం. ఏంటి అని అంటే, ఆమె యోసేపును ప్రేరేపిస్తాము తనతో పాపం చేయమని. యోసేపు దానికి ఒప్పుకోవట్లేదు. In the same place, the devil works. In the same time, God works. ఒకే స్థలంలో సైతాను పనిచేస్తూ ఉన్నాడు, అదే సమయంలో దేవుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోసేపుకు వచ్చినటువంటి శోధన మామూలు శోధన కాదు. వాస్తవానికి ఇంకా వివాహం కాలేదు, యవ్వన కాలంలో ఉన్నాడు, బానిసత్వంలో ఉన్నాడు. పోతీఫరు భార్య చెప్పింది కూడా యోసేపు చేయాలి. ఎందుకు అంటే అతని ప్రొఫెషన్ అలాంటిది. ఇంట్లో యజమానుడు ఏది చెప్పినా చేయాలి, యజమానురాలు ఏది చెప్పినా కూడా చేయాలి. వై? బికాస్ హీ వాస్ సోల్డ్ టు దెమ్. ఎందుకంటే ఆయన వారికి అమ్మబడ్డాడు. యోసేపు వారికి అమ్మబడ్డాడు, కానీ పాపానికి మాత్రం అమ్మబడ్డాడు పిల్లగా. యోసేపు వారికి బానిసేమో కానీ పాపానికి యోసేపు బానిస కాదు. He was sold to God. He dedicated his life to God. యోసేపు దేవునికి అమ్మబడ్డాడు. యోసేపు తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, మనుషులు ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ, సైతాను కళ్ళెదుట కనబడుతూ ఉన్నప్పటికీ దేవుని వైపు చూచేది యోసేపు నేర్చుకున్నాడు. అట్లాంటి వాళ్ళని ఎవరు పడగొట్టగలరు? No one can shake such kind of believers. Nothing can shake such kind of believers. అటువంటి వారిని పడగొట్టేటువంటి పరిస్థితులు కానీ మనుషులు కానీ ఉండకపోయారు. 9వ వచనం చదవండి. 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి. చూడండి ప్రియులారా, అక్కడ ఒక మెజర్మెంట్ మనం చూస్తాం. ఇంత ఘోరమైన దుష్కార్యము, అంత గ్రహింపు యోసేపుకి ఎలా వచ్చింది? ఈరోజు మన చేతిలో ఉన్నట్టు ఆ రోజుల్లో బైబిల్ లేదు. ఇంత ఘోరమైన దుష్కార్యము అనేటువంటి దాన్ని కొలత వేస్తున్నాడు. అమ్మో, ఎంత ఘోరమైనటువంటిది, ఇది దుష్కార్యము. మనుషులు ఉన్నా లేకపోయినా ఆ డిసిప్లైన్ లైఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కుటుంబ జీవితంలో కూడా, పిల్లల జీవితాల్లో కూడా, ఇంకా చెప్పాలంటే విశ్వాసుల జీవితాల్లో. పోతీఫర్ భార్యకి మారు మనసు లేదు. పోతీఫర్ భార్యకి దేవుడు ఎవరో తెలియదు. పోతీఫర్ భార్యకి అది తప్పు అని ఒకవేళ మనస్సాక్షి మాట్లాడుతున్నా అంత తీవ్రత అయితే ఉండదు.
కానీ ఒక బిలీవర్స్ లైఫ్ అనేటువంటిది, ఒక విశ్వాస జీవితం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రియులారా. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగుంది అంటే, బిలీవర్స్ ఆర్ మింగ్లింగ్ విత్ పీపుల్ హూ లివ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా జీవించేటువంటి ప్రజలతో విశ్వాసులు ఏమైపోతున్నారంటే కలిసిపోతున్నారు. కొన్నిసార్లు ఎవరు విశ్వాసం ఎవరు అవిశ్వాసం తెలియదు. కొన్నిసార్లు విశ్వాసుల కంటే అవిశ్వాసులు బలంగా ఉంటారు. మళ్ళీ చాలా ఆశ్చర్యం అది. అందులో కొన్నిసార్లు విశ్వాసులకు బుద్ధి చెప్పేటువంటి వారిగా ఉంటారు. చుట్టూ విపత్తు వస్తూ ఉంది, ఓడ బద్దలు అవుతూ ఉంది, యోనా నిద్రపోతా ఉన్నాడు. ఒక అన్యుడు వచ్చి యోనాను అంటున్నాడు, ఓ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఎంత విచారం అది. వాళ్ళేమో వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఓటలో ప్రార్థన చేయాల్సినటువంటి ఒక బిలీవర్, ఒక సేవకుడు నిద్రపోతా ఉన్నాడు. పిల్లలు అసలు ఆ మాట చూడండి, ఓ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థించు. చాలా మంది జీవితాల్లో ప్రార్థన అనేది లేదు. ఉదయం లేస్తే సెల్ ఫోనే, రాత్రి పడుకునేటప్పుడు సెల్ ఫోనే, పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా సెల్ ఫోనే. సెల్ ఫోన్తో గడుపుతున్నంత సమయము దేవునితో గడపలేకపోతున్నాము ప్రియులారా. అడిక్షన్, వ్యసనము. దేవునితో సమయం గడిపేదానికి సమయం లేదు. ఆ మాటలు, ఈ మాటలు, ఆ రాజకీయాలు, ఆ స్పోర్ట్స్, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వంటల గురించి, కవితల గురించి, సీరియల్స్ గురించి, సినిమాల గురించి. వీఆర్ ఎరోడింగ్ అవర్ ప్రీషియస్ టైమ్ బై స్పెండింగ్ రిపీటెడ్లీ విత్ అవర్ సెల్ ఫోన్స్. మన చరవాణులతో విపరీతమైనటువంటి సమయాన్ని గడుపుతూ ప్రశస్తమైనటువంటి సమయాన్ని మనం హరించి వేస్తూ ఉన్నాం. వన్స్ వీ లూజ్ అవర్ టైమ్, వీ కెన్ నెవర్ గెట్ ఇట్ అగైన్. ఒక్కసారి మన సమయం పోతే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేము పిల్లగా. ఎంతో సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగత జీవితంలో సైతాన్ ఎప్పుడు కాసుకొని ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, సేవకులు లేనప్పుడు, భార్య లేనప్పుడు, భర్త లేనప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు, అధికారులు లేనప్పుడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వ ఉన్నప్పుడు సైతాన్ రాలేదు. ఆదాము ఆ టైంలో ఎక్కడో ఉన్నాడు, హవ్వ మాత్రమే ఉంది. అప్పుడు వచ్చాడు అపవాది. Satan, devil knows the time to tempt people who are in weakness. బలహీనతలో ఉన్నటువంటి ప్రజలను ఏ సమయంలో శోధించాలో అనేటువంటిది సైతానికి బాగా తెలుసు ప్రియులారా. ఒక వాక్యం చూడండి బైబిల్లో, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఆయన ఆకలి కొనగా, ఆకలిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏదో తినాలనిపిస్తుంది. అవసరతను బట్టి అపవాది శోధిస్తాడు పిల్లలు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దాన్ని అనుభవించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా తోటలో అదొక్క చెట్టు మాత్రమే ఉందా? అదొక్క వృక్షమే ఉందా? లేదు. అది మాత్రం ఒక్క వృక్షమే. తినేదానికి చాలా వృక్షాలు ఉన్నాయి. ఏదైనా తోటలో ఒక 100 వృక్షాలు ఉన్నాయనుకోండి. ఆ 100 వృక్షాల్లో ఒకటేమో మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము, రెండవది
ఏంటది? రెండోది జీవము, తిన్నా కూడా మరణం కానటువంటి జీవవృక్ష ఫలము. రెండోది జీవవృక్ష ఫలము. మూడవది మిగిలిన 98 కూడా ఏదైనా తినొచ్చు. సపోటాలు ఉన్నాయేమో, బనానాస్ ఉన్నాయేమో, ప్రొమోగ్రానైట్స్ ఉన్నాయేమో, గ్రేప్స్ ఉన్నాయేమో, పిల్లరా ఆ 98ని పక్కన పెట్టి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం మాత్రమే తినేటట్టు అపవాది చేశాడు. ఎందుకు అంటే అదొక్కటే రిస్ట్రిక్టెడ్, అదొక్కటే నిషేధించబడినటువంటి వృక్షం. అది తింటే అపవాదికి సంతోషం, దేవునికి దుఃఖం పురిగారు. కాబట్టి మనిషి జీవితం ఎక్కడ పతనం చేయాలో, దేవుణ్ణి ఎక్కడ దుఃఖ పెట్టాలో అనేది అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు, కాస్తూ ఉంటాడు. పౌలు అంటున్నాడు, ఏమంటాడు? నేను ఉన్నప్పుడు విధేయత చూపడం కాదు, నేను లేనప్పుడు కూడా మరింత ఎక్కువగా విధేయత చూపించండి. భయంతో వణుకుతో మీ రక్షణను కొనసాగించుకోండి అంటున్నాడు. లేవియాకాండం 18వ అధ్యాయం. లేవియాకాండం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాడు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనాలి. 2 దేశాలు మనం చూస్తున్నాం ప్రియులారా. ఒకటి ఐగుప్తు దేశము, 2 కనాను దేశము. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు రకరకాల ఆచారాలు కలిగి ఉన్నారు, రకరకాల పద్ధతులు కలిగి ఉన్నారు. అదే సమయంలో కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా రకరకాల ఆచారాలు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ముందుగానే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు, ఆదేశాలు ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు నివసించు ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున కూడా మీరు చేయకూడదు. మీరు నా కట్టడలను గైకొనే వారిగా ఉన్నారు, నా విధులను గైకొనేటువంటి వారిగా ఉన్నారు అని దేవుడు ముందుగానే వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు పిల్లలు. ఇక మీరు 18వ అధ్యాయం చదివితే చాలా విషయాలు అందులో మనకు కనబడతాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూడండి ఒకసారి. 106వ కీర్తన 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనం. అన్యజనుల సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు క్రియలు సహవాసం చేయడం తప్పేం కాదు, కానీ క్రియలు నేర్చుకోకూడదు. నీ క్రియలు వాళ్ళకు నేర్పించాల్సిన దానికి బదులు వాళ్ళ క్రియలు నువ్వు నేర్చుకుంటే వారికంటే మహాభయంకరమైనటువంటి వ్యక్తివి నువ్వు అని అర్థం. వారికంటే ఎంతో దౌర్భాగ్యురాలు అని అర్థం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది, వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి గురియాయను. వారి విగ్రహాలకు వీళ్ళు పూజ చేస్తే ఆ విగ్రహాలు వీళ్ళకు గురైనాయి. ప్రియులారా, నువ్వు ఏ ఆచారం అయితే దేవునికి వ్యతిరేకంగా చేస్తావో అదే నీకు ఉరి, అదే నీకు ఉరి. ఏం చేస్తారు తర్వాత? చదవండి. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించింది.
గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం పిల్లలు. కొద్దిమంది ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు వారికి పిల్లల్ని దేవుడు ఇస్తే ఆ పిల్లలకి కట్టరాని తాడు కడతారు, దిష్టులు తీస్తారు, బుగ్గలు చుక్కలు పెడతారు, దండలు వేయిస్తారు, అన్య సంబంధమైనటువంటి ఆచారాల్లో వారి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు. అందుకోసం దేవుడు నీకు పిల్లలు ఇవ్వలేదు. అందుకోసం దేవుడు నీకు పిల్లలు ఇవ్వలేదు పిల్లరా. యూ హ్యావ్ టు బ్రీడ్ దెమ్ ఫర్ సేక్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు చెరిష్ దెమ్ ఫర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం నీవు వారిని పెంచాలి. యూ హ్యావ్ టు డెడికేట్ దెమ్ టు గాడ్. దేవునికి వారిని ప్రతిష్ఠించాలి. బంధువుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వీళ్ళు విశ్వాసులు కాదు, ఇంకా కాదు పిల్లలు. ఎందుకు అంటే వాళ్ళ ప్రెజర్ వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళ ప్రెజర్ వాళ్ళ మీద ఉండదు. ఇక్కడ ఎవరు చూస్తారు? పాస్టర్ గారు లేదు, విశ్వాసం లేదు, సంఘం లేదు. కాంప్రమైజింగ్ భక్తి, రాజీ పడిపోయేటువంటి భక్తి ప్రియులారా, అది నీకే నష్టం. అది నీకు బ్లెస్సింగ్ కాదు, అది నీకు నష్టం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే సోదరిగాండ్రుని పిలిచి మీ ఇంటికి అపవిత్రత తెచ్చుకోవాకండి అంట. సోదరులు చెప్పించుకోవడం, చేతులు చూపించుకోవడం, చిలుక ప్రశ్నలు, జ్యోతిష్కాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు, మంచి సమయాలు, దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్, బికాజ్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. అది నీకు సంబంధించింది కాదు. నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, అలాగనే జీవించాలి, అలాగనే జీవించాలి ప్రియులారా. నీవు ఎప్పుడైతే అలాగ జీవిస్తావో నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య వాళ్ళు కూడా నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. వాళ్ళు కూడా ఒకరోజు, ఈ రోజు కాకపోయినా ఒకరోజు నీవు సేవించేటువంటి దేవుని దగ్గరికి రాగలుగుతారు. వారి మధ్య నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే, వారి మధ్య నీ దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తివిగా నీ ఉంటే, నిన్ను వారి మధ్య దేవుడు ఘనపరుస్తాడు. దీపం వెలిగించి కొంచెం కింద, మంచం కింద పెట్టకండి. ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగించుటకై దాని దీపస్తంభం మీదనే పెట్టండి. బంధువుల ఇంటికి వెళ్తే, బంధువులు మన ఇంటికి వస్తే దీపాన్ని మంచం కింద పెట్టడం, వాళ్ళకి కనిపించకుండా. పిల్లలు, దాన్ని బట్టే ఎంతోమంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దాన్ని బట్టే కొన్నిసార్లు దేవుని నామం దూషణ పాలైపోతా ఉంది. దాన్ని బట్టే ఎన్నోసార్లు మనం దేవుని యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నాం. దాన్ని బట్టి ఎన్నోసార్లు దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడతా. అది కూడా మనకు తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, కానీ చేస్తూ ఉన్నాం. ద ఫోర్స్ ఆఫ్ డెవిల్. పిల్లలు, నువ్వు రాజీ పడిపోయే భక్తి చేస్తున్నట్లయితే నువ్వు ఎప్పుడూ దేవుణ్ణి చూపించలేవు, నువ్వు దేవుణ్ణి చూడలేవు. యేస్కేల్ గ్రంథం 20వ అధ్యాయము, యేస్కేల్ గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం, 20:18. మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకయు నుండి మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని. చాలు, దేవుడే మాట్లాడుతున్నాడు. క్లియర్, ఇది కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే
ఏమంటున్నాడు? మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు. అంటే తండ్రులు విగ్రహారాధన ఆచారాలను అనుసరించి వాళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళ సంతానంతో మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళ సంతానంతో మాట్లాడుతున్నాడు దేవుడు. కొద్దిమంది నామకార్థం క్రైస్తవులు ఉంటారు పిల్లలు, పేరు క్రైస్తవులే వాళ్ళు. వాళ్ళ ఆ క్రైస్తవత్వం అనేది ఉండదు. దెర్ ఈస్ నో క్రైస్ట్ ఇన్ దెమ్. వాళ్ళ క్రీస్తు ఉండడు. పేరుకేమో క్రైస్తవులే, పేరుకేమో ఇశ్రాయేలీలే వీళ్ళు, కానీ నిజమైన ఇశ్రాయేలీ కాదు. వారి గురించి మాట్లాడుతున్న వారి సంతానంతో, బాబు మీ నాయనటో తప్పిపోయాడు, మీ అమ్మేటో తప్పిపోయింది, నువ్వైనా కరెక్ట్గా ఉండు, నువ్వైనా కరెక్ట్గా ఉండు. మీరు మీ తండ్రుల ఆచారాలను అనుసరింపకయు, వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకుని దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్ర పంచుకొనకయు ఉండండి. మీ దేవుడైన యెహోవాను నేనే కనుక నా కట్టలను అనుసరించి నా విధులను గైకొనండి. ఇలా ఎవరున్నా లేకపోయినా, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఎక్కడున్నా కూడా ఒకటే విధంగా జీవించాలి. బంగారాన్ని తీసుకెళ్ళి బురదలో వేసామనుకోండి, బురదలో కూడా అది బంగారమే. ఒకవేళ బంగారంకి ఆ బురద అంటుతూ ఉండొచ్చామో కానీ నిజంగా దాని క్వాలిటీ మాత్రం తగ్గిపోదు పిల్లలు. ఆ క్వాలిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యోసేపును తీసుకెళ్ళి జైల్లో వేస్తే దేవుని కుమారుడిగానే జీవించాడు. పోతీఫర్ ఇంట్లో పెడితే అక్కడ కూడా దేవుని కుమారుడిగానే జీవించాడు. కానాన్లో దేవుని కుమారుడిగానే జీవించాడు. ఐగుప్తులు అధికారానికి తీసుకెళ్లారు, అక్కడ కూడా దేవుని కుమారుడిగానే జీవించాడు. ఎక్కడ గర్వం, అహంకారం, అహంభావం అనేది రాలేదు. He kept his standards wherever he was, whatever he did. ఆయన ఏం చేసినా, ఎక్కడున్నా తన ఆధ్యాత్మిక పునాదులను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఇంకా ఎంతోమంది బైబిల్లో అలాంటి వాళ్ళని మనం చూస్తాం ప్రియులారా. మోషే ఎక్కడ కూడా తప్పిపోలేదు, దేవునికి నమ్మకంగా జీవించాడు. అబ్రహాము ఎక్కడా తప్పిపోలేదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, ఎక్కడా తప్పిపోలేదు. యోబు పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోయినాయి, కానీ ఎక్కడా తప్పిపోలేదు. యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిలుచు సియోను కొండవలే ఉందరు. కదలరు వాళ్ళు. కదిలిచ్చినా కూడా, కొండను మనం కదిలిస్తే కదులుతా కొండ. We can't shake it. రోమాపత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము. పాస్టర్స్ అంటే భయపడతారు, తల్లిదండ్రులు అంటే భయపడవచ్చు, ఇంకెవరన్నా చూసి భయపడవచ్చు. కానీ ఈ భయాలు కాదు పిల్లలు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, ఉండకపోవచ్చు, పాస్టర్ ఉంటాడు, ఉండకపోవచ్చు, అధికారులు ఉంటారు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఉంటాడు. దేవునికి భయపడితే చాలు, నువ్వు అన్నిటికీ భయపడినట్టే, అందరికీ భయపడినట్టే. భయపడడం అంటే ఏదో భయపడి పిరికితనం అనేది కాదు, పాపం విషయంలో. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కన్నుల ఎదుట దేవుని భయము అంటే అర్థం ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. పోతీఫర్ చూడకపోయిండొచ్చు, ఇలా దేవుడు నన్ను చూస్తున్నాడు. 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. గాడ్ ఈస్ వాచింగ్ మీ. దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు.
ప్రియులారా, ఈ గ్రహింపు మనం కలిగి జీవించగలిగితే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుని భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్యూరిటీ అనేది ఉంటుంది, పవిత్రత అనేటువంటిది ఉంటుంది, పరిశుద్ధత అనేటువంటిది ఉంటుంది, నీతి అనేటువంటిది ఉంటుంది, యథార్థత అనేటువంటిది ఉంటుంది, న్యాయము అనేటువంటిది ఉంటుంది. 19వ కీర్తన 9వ వచనం. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. తాత్కాలికం కాదు ప్రియులారా, అప్ టు ద ఎండ్, చివరి వరకు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, పవిత్రమైనది. We can't point out the life of Joseph, Daniel, Shadrach, Meshach, Abednego. వారి జీవితాల్లో మనం ఏదెత్తి చూపే విధంగా ఉండవు. అలాగని దేవుడు ఏది తక్కువ చేయడు పిల్లరా. భర్తకు భార్యని ఇస్తాడు, భార్యకు భర్తని ఇస్తాడు, తల్లిదండ్రులకు పిల్లల్ని ఇస్తాడు, పనిచేసేదానికి ఉద్యోగాన్ని ఇస్తాడు, తినేదానికి ఆహారాన్ని ఇస్తాడు, కట్టుకునేదానికి బట్టని ఇస్తాడు, ఉండేదానికి ఇల్లుని ఇస్తాడు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ ప్రొవైడ్ ఇఫ్ వి ఆర్ విత్ గాడ్. అన్నిటినీ దేవుడు ఇస్తాడు, అన్నిటినీ దేవుడు ఇస్తాడు పిల్లరా. కానీ దేవుని యందు భయం కలిగి ఉంటే నీకున్న గొప్ప ట్రెజర్ ఏంటో తెలుసా? డబ్బు కాదు, యెహోవా యందైన భయము ఐశ్వర్యము అను. ఐశ్వర్యము పిల్లరా, దేవుని భయం ఉంటే అది ఐశ్వర్యంతో సమానం. యోసేపు ఏం సంపాదించాడంటే ఐగుప్తులో రూపాయి సంపాదించాడు, కానీ ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే దేవుని భయం ఆయన ఆ విధంగా చేసింది. దానియేలు బబులోనులో ఏం సంపాదించాడు? హీ ఎర్న్డ్ నథింగ్, బట్ హీ వాజ్ సో ఎగ్జాల్టెడ్ ద బాబిలోన్ because he has the fear of God. దేవుని యందు భయం ఏం చేస్తుంటే పవిత్రతను సమకూరుస్తుంది. మనం ఇందాక చదువుకున్న ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివాం కదా. ఆ 13వ వచనానికి లింక్ వచ్చిన 14వ వచనం అన్నమాట. దాంట్లో కూడా ఒకసారి ఏంటో చూద్దాం. 12వ వచనం చదివాము, 13వ వచనం చదవడం. ఎందుకనగా మీరు నిశ్చయించుటకును మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. కనుక ప్రియులారా, మనం పై వచనాన్ని ఎప్పుడైతే గైకొనేటువంటి వారంగా ఉంటామో ఈ కింద వచనం మన జీవితంలో నెరవేరుతుంది. పై వచనంలో పౌలు అంటున్నాడు, నేను మీతో కూడా లేనప్పుడు కూడా భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుకోండి అంటున్నాడు. దేవుడు కార్యం చేస్తాడు ప్రియ. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఊరికే చూస్తూ ఉండేవాడు కాదు. మత్తయి సువార్త 6 చదవక్కర్లేదు, కానీ 6:6లో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. God measure our standards, our devotional life, our godly life, our prayer, our faith, our trust. మన విశ్వాసాన్ని, మన ప్రార్థనను దేవుడు చూస్తాడు, కొలత వేస్తాడు, దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు దేవుని కొరకు ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ దేవుడు నీకు ఆశీర్వదించి రెండంతల కంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు. అది ఒక అమ్మాయికి సండే ఎగ్జామ్ వచ్చింది. సండే ఎగ్జామ్ వచ్చేసరికి అమ్మాయి పోలేదు. అరే నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట, పోలేదు. చాలా బాధపడ్డారు కుటుంబంలో, పోయింటే బాగుండేదని. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అవకాశం వచ్చింది ఎగ్జామ్కి. అది సండే కాదు, వేరే రోజు. అప్పుడు పోయి రాసింది, రాస్తే పాస్ అయింది.
పాస్ అయితే ఇప్పుడు బెంగళూరులో జాబ్ వచ్చింది, స్టార్టింగ్ 30,000 అమ్మాయి. పిల్లల దేవుని కొరకు ఏదైనా మనం పోగొట్టుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ అన్నమాట, పెట్టుబడి. దానికి దేవుడు మళ్ళీ ప్రతిఫలాన్ని ఇస్తాడు. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 4:5. కాబట్టి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన బయలుపరిచినప్పుడు దేవుని వలన గొప్ప మెప్పు కలుగుతుంది. ప్రియులారా, ఇగో ఈ వ్యక్తి నా కోసం జీవించాడు, ఈమె నా కోసం జీవించింది, తన జీవితాన్ని యథార్థంగా కాపాడుకుంది, కాబట్టి ఈమెకు నేను మంచి బహుమానం ఇస్తాను, మంచి రివార్డ్ ఇస్తాను. ఇలా దేవుడు మనం ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేటువంటి వాడు. ఆయన పక్కన పెట్టి మనం ఏదో సంపాదించాలనుకుంటే కొన్నిసార్లు ఉండేది కూడా పోవచ్చు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిన, తన ప్రియులుగా జీవిస్తే, ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా జీవిస్తే దేవుడు నీకు ఎందుకు సహాయం చేయడు? సరే, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమని చూస్తున్నాము అది చూసి ముగిద్దాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. చూడండి పిల్ల, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ఎ క్రియేటింగ్ పవర్. ఒక సృజనాత్మకమైనటువంటి శక్తిని దేవుడు నీలో నుండి పుట్టిస్తాడు. పిల్లలు, నీ జీవితాన్ని విజయవంతమైన జీవితంగా మారుస్తాడు. దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు ఏది తక్కువ చేయడు. ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని తప్పకుండా ఇస్తాడు. కనుక మరి ఎవరున్నా లేకపోయినా ఎక్కడున్నా దేవుని కొరకు జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఎంతో వాక్యం వింటున్నప్పటికీ మా జీవితాల్లో అనేకమైన బలహీనతలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. మమ్మల్ని దయతో కనికరించి బలపరిచి ఆయన మనుషుల వైపు కాకుండా మీ వైపు చూడగలుగుటకు, నిత్యము మీ అందు భయం కలిగి జీవించుటకు, మీ యొక్క సన్నిధిని కలిగి జీవించుటకు సహాయం చేయండి. మా జీవితాల్లో ఏది మీరు తక్కువ చేసేటువంటి వాడు కాదు. మాకు ఏదైతే అవసరమో దాన్ని మీరు మాకు ఇస్తారు. కనుక మిమ్మల్ని కలిగి జీవించుటకు కృపదయ చేయమని ఈ సందేశం మాకందరికీ దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.